జయించిన వాని గుంపులో చేరావు గనక ఇక జయం నీది. అర్థమైందా? మహిమపరచను అన్న మాట నీలో నాలో మనలో నెరవేర్చడానికి భక్తులను కొంతమందిని మనకు ఎగ్జాంపుల్గా పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో, దృష్టాంతములుగా. నిర్ణయం ఏంటి? యోసేపుకి ఇచ్చిన దర్శనం ఏంటి? ఉన్నత స్థానంలో కూర్చోవటం. తనను తృణీకరించి, తనను ఇబ్బంది పెట్టి, తనను బాధపెట్టి, నాకు తెలిసి ఈ దర్శనాలు కూడా యోసేపుకి ఎందుకు వచ్చి ఉంటాయి తెలుసా? వాళ్ళ అన్నోళ్ళు బాగా ఇబ్బంది పెట్టి ఉంటారు, వాళ్ళ విషయంలో దిగులు పడి ఉంటాడు బాగా. తండ్రి ఏమో ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ తండ్రితో ఎల్లప్పుడూ ఉండలేడు కదా. 10 మంది అన్నలతో వ్యవహరించాలి యోసేపు. ఓ తమ్ముడు ఉన్నాడు, ఒక చిన్నోడు. సహవాసానికి పాపం అన్నల కోసం పోతే ఎట్టబడితేట మాట్లాడటం, ఆయన తృణీకరించడం ఎందుకు? వాళ్ళ ఎదుట పాపం ఈ ఒక్కడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. వాళ్ళు ఏదో రోత పనులు చేస్తారు, ఇతనేమో మనసు ఆపుకోలేడు. ఇంటికి వచ్చి నాన్న అన్న పెద్ద అన్న ఎట్ట చేశాడు, రెండో అన్న ఎట్ట చేశాడు, మూడోవాడు ఎట్ట చేశాడు, నాలుగోడు అని ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. వాళ్ళ తప్పులు వాళ్ళకి నచ్చడం. ఈడేదో పెద్ద నీతిమంతుడిలాగా, ఈడేదో పెద్ద భక్తుడిలాగా అన్ని ఆయన చెబుతా ఉన్నాడు. ఆయనేమో తిడతా ఉంటాడు పిలిచి. వీడికి ఎందుకు చేస్తే ఈడు కూడా చేయాలి, మనతో పాటు లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలా. ఈడు పోయి కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. పొలంలో చిక్కుతాడు, అందుకు రైట్రా ఏం చెప్పాను నాన్నకి? అవును ఉన్నదే చెప్పాను, నువ్వు ఆ పని ఎందుకు చేసావు? తప్పు కదా, అందుకని చెప్పాను నేను. అసలు చూసావా అన్న, రూబేనన్నా ఈ ఎట్ట మాట్లాడు చూసావా? ఇది పెద్ద చిన్న గౌరవం ఉందా? వీడు మనకు నీతులు చెబుతున్నాడు, మనం అట్టుండకూడదు ఇట్టు. షిమియోనన్నా నువ్వు చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడుకొని పాపం ఎన్ని రకాలుగా అవమానపరిచారు. దాని గురించి దిగులు పడి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళేం పొరపాటులో ఉన్నారు, నేను పొరపాటుని ఖండిస్తున్నప్పుడు వారు నన్ను ద్వేషించి శత్రువులా చూస్తున్నారు, నన్ను ఎట్టబడితేట అవమానపరుస్తున్నారని బహుశా ఆలోచించి ఉండొచ్చు. సో ఆ తృణీకరాలన్నిటికీ ప్రతిగా దేవుడిచ్చిన విజన్ ఏంటంటే వాళ్ళు నీ పాదాల దగ్గర పడతారు, డోంట్ వరీ అని. వాళ్ళని నీ కాళ్ళ ముందు సాగిల పడజేస్తా, సాష్టాంగ పడజేస్తా. సరే ఆ దర్శనం వచ్చినోడు మౌనంగా లేడు, పోయి వాళ్ళకి చెప్పాడు మళ్ళీ ఆ దర్శనం. అన్న మీరందరూ నా కాలు మొక్కుతున్నట్టు నా కళ వచ్చిందని. నాకు తెలిసి పట్టుకొని తలవతను దాన్ని ఉంటారు. కొంతమందికి అంతే ఉదారం ఆగదు, ఏదైనా కనపడిందంటే చెప్పిందాక తపనాగదు. స్తోత్రం. ఏమండి, చివరికి టైటిల్ పెట్టేశారు అతనికి, ఏమని? కలలు గనువాడు. ఈ కలలు గనువాడు వచ్చుతున్నాడు చెప్పాడు. రండి వాణిని పట్టుకొని ఎత్తి బావిలో పడేద్దాం, నీళ్లు లేని బావిలో పడేద్దాం, లోపల సస్తాడు. వీని కలలు ఏమగునో చూతము. కలలు తను సొంతంగా కన్నా పగటి కళ్ళు అయితే అవి నెరవేరావు. కానీ ఆ స్వప్న దర్శనాన్ని ఇచ్చిన వాడెవరు? యోసేపు కళలు అయితే యోసేపును భగ్నం చేసినప్పుడు కళలు పోతాయి, కానీ యోసేపుకి అవి చూపించినోడు ఎవరు? ఖచ్చితంగా నెరవేరుతాయి. వాటిని అడ్డగించడం ఎవడి వల్ల కాదు. నీళ్ళని బావిలో పడేశారు, వాస్తవంగా ఆంతను వదిలేస్తే చచ్చిపోతాడు. కానీ మళ్ళీ వాళ్ళలోనే ఒకడికి దయ పుట్టించి, వాడు మన రక్త సంబంధి, మన సహోదరుని చంపి రక్తాపరాధం మన మీద కట్టుకోవాలి కాబట్టి వాడిని బయటికి తీసి బానిసగా అమ్ముదాం. ఏం చేద్దాం? బానిసగా అమ్ముదాం. పోతాడు వాడే, అడ్రస్ లేకుండా పోతాడు. ఏ ఐగుప్తులోనే అమ్మేద్దాం, చస్తాడు వాడు, వాడే చస్తాడని గుంటలో నుంచి బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్మారు. అంతటితో అయిపోయింది. అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాటని నెరవేరకుండా చేయడానికి వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. వీని చంపి బావిలో పడేద్దాం రండి, వీని కలలేమగునో అంటే అర్థం ఏంటి? వానికి ఏదో దేవుడు చూపించాడంట, అది నెరవేరాలంట, నెరవేరిద్దంట. ఎట్ట నెరవేరిద్దో చూద్దాం. వీడికి మనం కాలు మొక్కుతామా? ఇది కాళ్ళు ఇరగ తీసి గుంటలేద్దాం. వేయగలిగారా? ఇలా ఎందుకు?
మహిమను నిర్ణయించిన వాడెవరు? డిసైడ్ చేసిన వాడెవరు? ఆశ్చర్యం చూడండి. యోసేపును డ్యామేజ్ చేయడానికి ఎంతమంది కంకణం కట్టుకొని ఏమేమైతే చేశారో అవన్నీ అతడికి మెట్లు అయినాయండి. దేవుడు నిర్ణయించిన ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి, అతన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు పనిన కుట్రలన్నీ యోసేపుకు సోపానాలై పోయి అక్కడ కూర్చున్నాడు. నిజంగా వాళ్ళు ఆ పనులు చేయకపోతే నిజంగా ఉన్నత స్థానానికి వెళ్ళేవాడు కాదు. అప్పటి అగ్రరాజ్యమైన ఈజిప్షియన్ సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. మరి అంతే, దేవుడు మనకు మహిమను నిర్ణయించాడు, దాన్ని ఎవడు రద్దుపరచలేడు. దేవుడు మనల్ని ఘనపరచాలని డిసైడ్ అయిపోయాడు, దాన్ని ఎవడు రద్దుపరచలేడు. దాన్ని నాశనం చేయటానికి, మనకు దేవుడిచ్చిన వాగ్దానాలని, మనకు దేవుడిచ్చినటువంటి దర్శనాలను నెరవేరకుండా చేయటానికి కొంతమంది ఒకవేళ కంకణం కట్టుకొని పని కట్టుకొని మన మీద ఏదన్నా కుట్రలు చేసినా ఆ కుట్రలన్నీ మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించడానికి మనకు సోపానాలు అంటే మెట్లు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మహారాజులు నిద్రపోతున్నారు, లేచున్నారా? ఎలారా? లైన్లోనే ఉన్నారా? ఎన్నేళ్ళు అయ్యా? రైట్, బాగానే ఉన్నారు. దేవునికి మహిమ. పెద్ద చెప్పండి, అది విషయం. అట్లా డిసైడ్ అయిపోయాడు ఆయన. నువ్వు అట్లాగా అంటాడు ఆయన, దేవా అనాలని నేను వచ్చాను, ఆహారం తీసుకుని నన్ను గుంట్లో పడేశారు. నువ్వు మొత్తుకుంటావు, దేవా నాకు చూడు ఏమైందో నాకు. ఆయన ఇప్పుడు నీకు కూడా అంది, వెయిట్ నేను ఉన్నాగా. తీసుకెళ్ళి అమ్మారు, 20 తులాలు వెండికి అమ్మారు. దేవా నన్ను అమ్ముతున్నారు నాయన, బంధించాను. అమ్మితే అమ్మని నాన్న, నేను నీతో వస్తా కదా, అమ్మని నేనున్నాగా. ఏమున్నావు నాయన, చంపబోయారు, ఇప్పుడేమో అమ్ముతున్నారు, ఇంత దారుణం, నా తండ్రిని ఎడబాస్తున్నాను, పోయి ఆడుండాలో తెలియదు, ఏమవుతానో తెలియదు. నీకు అర్థమవుతుందా దేవా నేనేమైపోతున్నాను? నాకు బాగా అర్థమవుతుంది, నీకేమీ కాదు, ఎలయనగా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. శ్రమ కలగవచ్చు, కొంచెం బాధ కలగవచ్చు, కానీ పూర్తిగా నీ పతనం అయితే జరగదు. నిన్నెవ్వడూ పతనం చేయలేడు. ఎందుకు? పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. కోట్ల మంది సాక్ష్యాలు ఇవి, ఒకళ్ళిద్దరే కాదు, కోట్ల మంది సాక్ష్యాలు. ఆదాము మొదలుకొని నేటి వరకు కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది పోయారు, ప్రస్తుతం కోట్ల మంది రన్నింగ్లో ఉన్నారు. ఏమంటారు? ఇంచుమించు 5 నుంచి 6 వేల సంవత్సరాల చరిత్రలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు, ఎన్ని కోట్ల మంది పోయి ఉంటారు? ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? ఓన్లీ భారతదేశ జనాభా 140 కోట్లు. కాస్త అటు ఇటుగా చైనాది కూడా అంతే. ఈ రెండు కలిపితేనే 280 కోట్లు. ఇంకా మిగిలిన ప్రపంచం అంతా కలిపి
ప్రజెంట్ రన్నింగ్లో కోట్ల మంది ఉన్నారు, పిల్లలుగా, వృద్ధులుగా, యవనులుగా, స్త్రీలుగా, పురుషులుగా, అనేకులు. ఇంతమంది జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకున్న జీవితాలు కోట్లలోనే ఉన్నాయి. ఆ కోట్ల మంది జీవితాల్లో కొంతమంది ఎప్పటికీ దేవుని కార్యాలను అనుభవించి దాటి వెళ్ళిపోయారు కూడా. కొంతమంది అనుభవిస్తున్నారు, కొంతమంది ఇంకా కొద్ది కాలంలోనే అనుభవించబోతున్నారు దేవుని కార్యాలు. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక డిసైడ్ అయిపోయాడు అంతే. ఆయన నిన్ను ఘనపరచాలని కోరుకున్నాడు, ఆయన నిన్ను మహింపరచాలని నిర్ణయించుకున్నాడు, ఆయన నిత్య మహిమకు నిన్ను డిసైడ్ చేశాడంట. ఆయన నిర్ణయించినాక, ఆయన డిసైడ్ చేసినాక నిన్ను ఇంకా పతనం చేసే దమ్ము ఎవడుకుంది? దాన్ని అడ్డగించే దమ్ము ఎవడుకుంది? నిర్ణయించింది ఎవరు? సుప్రీం. అంతే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటే ఇంక లేదు, ఇంకా ఏ కోర్టుకు కూడా అవకాశం లేదు, అది ఫైనల్. సుప్రీం డిసైడ్ చేసి పడేశాడు, ఇంకెవడికి లేదు అవకాశం. ఈ మాట బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు ప్రజెంటు అంటారు నాకు తెలుసు, అందుకే చెబుతున్నాను నేను. ఆ ప్రజెంట్లోనే ఉంది. తగిన కాలం ఉందనే పదం వాడాడు అక్కడ. మహిమను నిర్ణయించాడు, ఆ మహిమను పొందటానికి అర్హమైన పాత్రగా. నీకోసం ఒక స్థాయిని, ఒక మహిమను డిసైడ్ చేశాడు తల్లి. అయినా దానికి అర్హమైన పాత్రగా నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న పని. ఒక హోదాను నిర్ణయించి ఆ హోదాకి తగినంత స్థితి నీకు ఉండునట్లు అలాంటి స్థాయికి వచ్చిన వ్యక్తిగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుకుంటున్నాడు. అది నీలో సంపూర్తి అయినప్పుడు నీకు నిర్ణయించిన మహిమను నిశ్చయంగా నువ్వు పొందుతావు. అది భూమి మీద కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు. అర్థమైందా? ఆయన అక్కడికే దేవుడు కాదు, ఇక్కడ కూడా దేవుడే. ఆయన అక్కడ నిత్యత్వంలో దేవుడు కాదు, భూమి మీద కూడా దేవుడే. ఆయన ఎప్పుడో చచ్చాక అక్కడ ఇచ్చేదే కాదు, భూమి మీద నువ్వు ఉన్నప్పుడే, ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ చేయాల్సినవి కూడా ఇక్కడ చేసి చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు యేసయ్యతో సరైనటువంటి నడక తెలియనప్పుడు ఎన్నో ఛాలెంజ్లు పెట్టుకొని అది చేయాలా, ఇది చేయాలా, అట్ట చేయాలా, ఇట్ట చేయాలి, బోల్డని సవాళ్ళు పెట్టుకొని తిరిగా. ప్రభులోకి వచ్చి ఇక ఆయనతో నడక మొదలుపెట్టి ఆయన కార్యాలు చూసిన తర్వాత ఇప్పుడు సవాళ్ళు లేవు. ఎందుకంటే ఏ సవాళ్ళు లేవు, మనకి ఎవరి మీద ఛాలెంజ్ చేయడానికి లేదు. అలా చేశాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఛాలెంజ్లు లేవు, సవాళ్ళు లేవు. ఇంకేదన్నా ఉంటే సైతాన్ మీద సవాలే. ఏదైనా ఛాలెంజ్ ఉంటే సైతాన్ మీద ఛాలెంజ్. ఇప్పుడు వాడి మీద పడ్డాం, మనుషులను వదిలిపెట్టి సైతాన్ గడి మీద పడ్డా. ఇప్పుడు అది జరిగింది. స్తోత్రం. ఎందుకు? మంటి పురుగులు నాకు సరిపోరిక. నాకు ఇప్పుడు డైరెక్ట్గా కెరుబులతోనే ఫైటింగ్ అనమాట. పడద్రోయబడ్డ కెరుబు ఒకడు ఉన్నాడులే, వాడు ఆ టీం. ఇప్పుడు వాడికి నాకు ఫైటింగ్. ఇప్పుడు సవాలు ఉంటే వాడి మీద ఉంటుంది అన్నమాట. వాడు నన్ను కదిలించే కొద్దీ నేను వాడిని డిస్టర్బ్ చేస్తాను, అందులో మాత్రం డౌట్ లేదు. వాడితే ఎప్పుడు చెప్పేది అది, నన్ను కెలికావంటే నేను వదిలిపెట్టను. ఇంకొకటి కూడా చెప్తున్నా, నన్ను కెలకపోయినా నేను వదిలిపెట్టను. నన్ను కదిలించావంటే నేను వదిలిపెట్టను, కదిలించకపోయినా నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే ఈ రాజ్యము మా తండ్రిది, ఈ భూమి మా తండ్రిది, మా నాన్నది, ఇందలి సమస్తం మా తండ్రిది. తిరిగి మాది మాకు దక్కేంత వరకు, మా తండ్రి రాజ్యము మాకు దక్కేంత వరకు సైతాన్ మీద పోరాటం ఆపేదిలే. వానికి ఏటో పక్క నుంచి నిప్పు పెడతానే ఉండాలి. వాని చేతుల్లోంచి, వాడు బంధించిన జైళ్లలో నుంచి ఆత్మల్ని బయటికి తెస్తానే ఉండాలి. ఏటో పక్క ఏదో ఒక విధంగా కదిలి. ఇప్పుడు అది సవాల్. అంతేగాని ఇంకా వాళ్ళు వీళ్ళు ఇక అట్టా ఇట్టని ఏ సవాళ్ళు లేవు. పెట్టుకుంటే ఆయన డీల్ చేస్తాడు, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, అయిపోయింది. ప్రభులోకి వచ్చినాక అసలు అన్ని సవాళ్ళు వదిలిపెట్టాను. నేను వదిలిపెట్టినా సరే అప్పట్లో లోకంలో ఉన్నప్పుడు నేను రీచ్ అవ్వాలనుకున్న సవాళ్ళు అన్నిటిని కూడా ఆయన నెరవేర్చి నా కళ్ళకు చూపించి పక్కన పడేశాడు. అప్పుడు నీకు ఇవి ఎక్కలేని కొండలుగా, పెద్ద సవాళ్ళుగా, ఇవి రీచ్ అవ్వాలని ఓ కలలు కన్నావుగా, నువ్వు ఇప్పుడు చూడు
ఇంతేనా ప్రభా? ఓ నాయన, దీన్ని నేను నెరవేర్చుకోవడానికి లైఫ్నే ఫణంగా పెట్టాలనుకున్న తండ్రి, ఎందుకు నాయన? అవసరం లేదు. ఇదిగో చూడు, తృణప్రాయంలో చేసి పడేశాడు. ఒక్కొక్కటి దేవుడు నెరవేర్చుకుంటా వచ్చినప్పుడు కార్యాలన్నీ అర్థమైనాయి. కాస్త దేవుణ్ణి మయంపరుచుకుంటా సాగిపోతున్నా. స్తోత్రం, హల్లెలూయా. నీకేమన్నా అర్థమవుతుందా నేను చెప్పింది? ఏమర్థమవుతుంది? ఏందో సవాళ్ళు అంటున్నాడు, ఏదో చెబుతున్నాడు, ఏం సవాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? నిజం అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, క్లియర్గా అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? రైట్. మనకు నిర్ణయించిన దాన్ని మనల్ని చేరేటట్టు చేయడానికి మనకు ముందు సిద్ధపాటు అవసరమై ఉంది. నిర్ణయించిన మహిమ అయితే తిరుగులేదిగా. ఒక అంతస్తు డిసైడ్ చేసేసాడు, దానికి తీసుకెళ్ళటానికి ఇప్పుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆ ప్రక్రియలో భాగంగానే కొన్ని అనుభవాలు, రకరకాలుగా అనుభవాలు మనకి తారసపడుతున్నాయి. అది జరుగుతుంది, ఇంకా వేరేదేంలే. దేవుని పిల్లలంగా ఉన్న మనకి సహజంగానే ఆ తత్వం శరీరాన్ని బట్టి కలిగిద్ది. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఏమంటున్నాడు? ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, బలీయమైన చేతి కింద. చదువు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అద్దుగదుగదుగో. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించాలట, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన అంటే ఆయన ఒక డిసైడ్ అయిపోయాడు, నా పిల్లల్ని నేను హెచ్చించాలి, ఒడ్డో నా పిల్లల్ని నేను ఘనపరచాలి, నా పిల్లల్ని నేను ఆశీర్వదించి ఆశీర్వాద కారణాలుగా చేయాలి. డిసైడ్ అయిపోయాడు ఆయన. నేను మిమ్మల్ని అలాగూ చేయునట్లు మీరు నా బలీయమైన చేతి కింద, బలిష్టమైన చేతి కింద. బలము దేవుడిది. ఆ చేతి కింద ఉంటే చాలు. నువ్వు ఆ చేతి కింద నుంచి వెళ్ళొద్దు, నీ బలం మీద ఆధారపడొద్దు. ఎప్పుడన్నా నీకు అలాంటి ఆలోచన వస్తే ఈ పాట పాడుకో, నన్ను బలపరచు అనేది నేను సమస్తము. అంతేగాని నా బలాన్ని బట్టి నేను చేయగలను పాడుకోవాకు. పళ్ళు రాలితే ఏం పాడుకోవాలి? నా బలాన్ని బట్టి నేను చేయగలను కాదు. నన్ను బలపరచు, అది కాదు పాట. బలాన్ని గురించి పాడతా, అంత బలహీనంగా పాడతారు. ఇది నాకు అర్థం కాదు. పరువు తీస్తున్నారండి మీరు అసలు. నందే సమస్తము నే చేయగలను, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే. హల్లెలూయా. యోసేపు యొక్క మొదటి తత్వం ఏమిటంటే లెక్కసరి తత్వం. యోసేపు ప్రారంభపు తత్వం ఏంటంటే లెక్కసరి తత్వం. ఒప్పుకోడు, పోనీలే అనుకోడు, క్షమించలేడు, కేసు పెట్టాల్సిందే, కంప్లైంట్ చేయాల్సిందే, నిష్కర్షగా ఉంటాడు. అది మొదటి తత్వం. అంత పెళుసుగా ఉన్న మనిషిని ఎగ్దం పైకి లేపాడు అనుకో దేవుడు, అప్పుడు ఏమైందో ఒక్కసారి ఊహించండి మీరు. అర్థమైందని నేను చెప్పింది? సహోదరుల మీద కంప్లైంట్ చేశాడని ఉంది కదా అని ఒప్పుకోడు. అట్లెందుకు ఉండాలి? ఉండకూడదు, ఒప్పుకోను నేను. ఎట్లెందుకు ఉండకూడదు? అంతే, నేను ఒప్పుకోను. అంటే నంబర్ 1
పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, అదనమాట ఆయన. అలాంటి వ్యక్తి ఏ కొలిమి లేకుండా ఆ మనిషిని అలాగనే దేవుడు హెచ్చించాడు అనుకో, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు యోసేపు తత్వం వేరుగా ఉంటుంది. అప్పుడు మనం ఆశించిన యోసేపు కనపడ్డ మనకు మాదిరి అయిన యోసేపు కనపడ్డ మనకి. అందుకే తనకు తెలియకుండా తనలో ఉన్నటువంటి తత్వాలు కొన్నిటిని విరగొట్టడానికి కొన్ని అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్ళాడు. కొన్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి ఎలా చేసేసాడంటే గుండె నలిగిపోయింది ఆయనకి. తనెంతో ప్రేమించేవాళ్ళు తనకు దూరం అయిపోవటం, తను ఎరగని ప్రదేశంలోకి వెళ్ళి బతకటం. నాకేం దిగులేదు, నానున్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నలు ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు అనుకున్నవాడు అందరు ఉండి కూడా అనాథగా అయిపోయిన గతి పట్టేటట్టు. అడుగడుగున ఆయన ప్రయాణంలో గుండె నలిగిపోయింది. ఎవరి మీద అనుకున్నా సరే వాళ్ళు రివర్స్ అయిపోయారు. తండ్రి మీద అనుకుంటే తండ్రి మందలించాడు, అన్నల మీద అనుకుంటేనేమో అన్నలు అమ్ముకున్నారు. పోతిఫెరో మీద అనుకున్నాడు అక్కడికి పోయి, మా యజమాని మంచోడు, మా యజమాని నిజంగా నన్ను ప్రేమగా చూస్తున్నాడు, మా యజమాని ఎంత మంచోడు అంటే నన్ను అందరి మీద ఏలికగా పెట్టాడు కానీ నన్ను బానిసగా చూడట్లేదు, ఎంత మంచి యజమానో అని అక్కడ యజమాని మీద అనుకున్నాడు. ఆ యజమానే తేలికప్ప చెప్పేటట్టు చేశాడు. ఆయన భార్య బుద్ధేమో ఆయన తెలీదా? పాప ఇతను ఎంతో నమ్మకంగా ఉన్న పనివాడు, కానీ అవతల కంప్లైంట్ చేయగానే వెంటనే ఆవేశానికి గురై అప్పుడు యోసేపు ఏమనుకొని ఉంటాడు, అయ్యగారు మీరెంతో మంచోళ్ళు, నమ్మకస్తులు, మీరెంతో ప్రేమ గలవారు, దయగలవారు అని అనుకున్నాను. దెబ్బ పడిపోయిందిగా. అంటే ఏ నరుడి మీద మంచోళ్ళు వీళ్ళు ఉన్నారు, నాకు ఆధారం, ఇక ఇబ్బంది ఏం లేదనుకున్న ఆధారాలన్నీ ఇరిగిపోయినాయి చూడు. చివరికి జైల్లోకి పోతే పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు అందుబాటులోకి వస్తే పానదాయకుల అధిపతికి చెప్పుకున్నాడు, నిన్ను దేవుడు విడిపిస్తాడు, భక్షకారుల అధిపతి మాత్రం చంపబడతాడు, మీకు వచ్చిన స్వప్నం అర్థం అది, నీకు వచ్చిన కళ ప్రకారం నువ్వు ఇంకా 3 దినాల్లో బయటికి వెళ్ళిపోతావు, అదిగో భక్షకారుల అధిపతికి వచ్చిన కళ ప్రకారం అతను ఇంకా 3 దినాల్లో శిరచ్ఛేదం చేయబడతాడు, నువ్వు బయటికి వెళ్తావు కన్ఫర్మ్, రాజు ఆస్థానంలో మళ్ళా రాజుకు నువ్వు పాత్రను అందిస్తావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను రాజుకి తెలియజేస్తావా, నేను ఏ నేరం చేయలేదండి, అన్యాయంగా నన్ను నింద మోపి ఇక్కడ వేశారు, తప్పకుండా మీకు అవకాశం ఇస్తాడు దేవుడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకున్నాడు. తప్పకుండా యోసేపు, నేను తప్పకుండా నేను గుర్తు చేసుకుంటాను, బల్లే పని నేను గుర్తు చేసుకుంటాను, మాట ఇచ్చాను. నువ్వు చెప్పింది అక్షరాలా జరిగితే, నేను నిరపరాధిగా వెళ్ళి మళ్ళీ రాజు దగ్గర నిలిస్తే ముందు నిన్నే గుర్తు చేసుకుంటాను. ఎంత ఆనందపడి ఉంటాడో. ఆ 3 రోజులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడైపోతాయో, ఎన్ని నిమిషాలు లెక్కేసుకున్నాడో, గంటలు లెక్కేసుకున్నాడో. రానే వచ్చింది, అతను బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక నిమిషాలు, గంటలు, ఏ నిమిషానైనా సరే సైనికులు వచ్చి ఎవరిని వాకప్ చేసినా సరే యోసేపు కోసం వచ్చారేమో అని పాపం ఫీల్ అయి ఉంటాడు. బాయ్ అన్నప్పుడు నేనేనండి అనుకుంటే పాపం ఎన్నిసార్లు పోయాడో. ఏంటి నేనే, నువ్వెందుకు వచ్చావు, నువ్వు? 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది, పోయింది, అది కూడా విరిగిపోయింది. ఎవరి మీద అనుకున్నాడో ఆధారాలన్నీ విరిగిపోయి చివరికి ఏ ఆధారం లేదు, మళ్ళా దేవుడికి వెళ్ళి చూశాడు. అన్ని సందర్భాల్లో చూడు దేవునికి వెళ్ళి చూసుకుంటూ రావాల్సి వచ్చింది. తాను ఆనుకున్నవన్నీ విరిగిపోయి తనకి ఇక ఏ ఆధారం లేనట్టుగా అయిపోయి చివరికి నువ్వే అది ఆ మెట్టుకు వచ్చింది. గుండె నలిగిపోయింది ఆయనది. అంటే కాస్తో కూస్తో ఉన్న పెళుసుదనం, పర్సన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి నేచర్, అదంతా కూడా విరిగిపోయి దేవుడు డిసైడ్ చేసినటువంటి ఆ ఉన్నత మహిమకు తగిన పాత్రగా యోసేపును దేవుడు సిద్ధపరచడానికి కొంచెం టైం తీసుకుంది, కొంతకాలం పట్టింది. కొంత వ్యవధి అయినప్పటికీ మాట నెరవేరిందా లేదా అది చెప్పు నాకు. నిర్ణయించబడిన మహిమకు అందుకున్నాడా లేదా? అందుకోలేదా? కన్ఫామ్ అందుకున్నాడు. ఇంతకు యోసేపు స్టోరీ చదువుతారు మీరు?
నాకు చాలా ఇష్టం బైబిల్ యోసేపు స్టోరీ. అందుకున్నాడు. చివరికి ఏ మనసు వచ్చిందో తెలుసా? దయ లేకుండా, కనికరం లేకుండా మొదట చంపాలను చూసి తర్వాత అమ్ముకున్నారు బానిసగా డబ్బుకి. అలాంటి వ్యక్తులు కళ్ళ ముందు వచ్చి నిలబడితే చివరికి ఆ హృదయం ఎంత మెత్తనైపోయిందో తెలుసా? వాళ్ళ ఇంత తప్పును కూడా ఒప్పుకోకుండా వెంటనే పోయి తండ్రికి చెప్పే అదే యోసేపు ఈ శ్రమల కొలిమిలో గుండా ప్రయాణం చేసి 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 విరిగి నలిగి కరిగి చివరికి దోషులు వచ్చి ఆయన ముందు నిలబడితే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చి, ఇదిగో నిన్ను వేధించిన వారిని నీ పాదముల ఎదుట పడవేశాను నా కుమారుడా యోసేపు, ఇదిగో నేను నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను చూసుకో అని చూపించినప్పుడు పకపక నవ్వి, దుర్మార్గులారా మీకు ఇంతే జరగాలనలా. వాళ్ళని పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చి చెప్పుకున్నాడు. వాళ్ళు గుర్తుపట్ల తమ్ముడని. అన్నలారా, నేను యోసేపు నన్నా, నేను గుర్తుపట్ల నన్ను. మీరు అమ్మారుగా ఇష్మాయేలీలకి 20 తులాలు వెండికి అమ్మారు కదా, నేనే యోసేపు నన్నా, నాన్న ఎలా ఉన్నాడు అని వాళ్ళందరి పేర్లు పలికించి వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఎడంగా వెళ్ళారట. ఎందుకు? అమ్మ బాబోయ్, వీడు మనల్ని చంపుతాడు. ఐగుప్తులో ఏలికై ఉన్నాడు, అగ్రరాజ్యానికి నాయకుడై ఉన్నాడు, వీని చేతుల్లో పడ్డామా వచ్చి చంపేస్తాడు అంటే యోసేపు ఏమన్నాడు తెలుసా? మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను మీకు ఏ హాని చేయను. మీరు నా కీడు కొరకై దీన్ని ఉద్దేశించితిరి కానీ అన్నా, ఇది మీరు చేసింది కాదన్నా, మనందరినీ పోషించడానికి, కరువు కాలంలో మనందరినీ కాపాడటానికి ఇది దేవుని నిర్ణయం అన్నా. మీరు నా కీడు కొరకై దీన్ని యోచించితిరి కానీ దేవుడు మన మేలు కొరకు దీన్ని జరిగించెను అంటే ఏం చెబుతున్నాడు తెలుసా? వాళ్ళ తప్పులను కాస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ లోపాలను చూడట్లేదు, వాళ్ళ బలహీనతలను చూడట్లేదు, వాళ్ళ తప్పులను చూడట్లేదు. ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానన్నా, భయపడకండి అన్నా. వాళ్ళని కవర్ చేస్తున్నాడు. ఒకప్పుడు కంప్లైంట్ చేశాడు, ఇప్పుడు కవర్ చేస్తున్నాడు. అన్నా అన్నా అన్నా, ఇన్ని బాధలు పడి పాపం ఎంత ఏడ్చుకుని ఉంటాడో, ఎన్ని అవమానాలు పొంది ఉంటాడో, ఎన్ని దెబ్బలు తిని ఉంటాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్నిసార్లు అన్నం లేని దినాలు గడిపాడో, ఎన్ని కన్నీళ్లు గడిచాడో, ఎంత వేదన పడ్డాడో వాళ్ళ వల్ల. ఎన్ని బాధలన్నా ఒక ఎత్తు అయితే తను ఎంతో ప్రేమించే తండ్రికి దూరం చేశారు. ఇంకా అది ఎంత ఏడుపో యోసేపు లైఫ్కి. ఆ హృదయాన్ని ఎంత క్షోభ పెట్టి ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తులు శత్రువు కంటే కూడా ఘోరమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులుగా తన కళ్ళ ముందున్న వాళ్ళని కవర్ చేస్తున్నాడు ఆయన. మీరే చేసిందల్లా లేదన్నా, మీరు మంచి చేశారు, నాకు మీరు నాకు కీడు చేస్తే కదా నేను మిమ్మల్ని శత్రువులుగా భావించాను. మీరు కీడు చేయలేదన్నా, మీరు నాకు మేలే చేశారు లేదండి అని మళ్ళీ హత్తుకొని నేను మీకు మేలు చేస్తాను. నాన్న ఎలా ఉన్నాడు? నాన్న బాగున్నాడా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? నా దేవుడు నా కోసమే నాన్న బ్రతికించి ఉంచుతాడు. మీరు వెళ్ళి ఇగో ఇవన్నీ తీసుకెళ్ళి నాన్నకు చూపించండి, ఆయన యోసేపు ఇంకా బతికున్నాడని చెప్పండి. ఐగుప్తుని వెళ్తున్నాడని చెప్పండి. ఆయన ఇక్కడికి తీసుకొని రమ్మన్నానని చెప్పండి. ఒకవేళ మీరు చెబితే నమ్మకపోతే ఇదిగో ఆయనకి ఇష్టమైన పదార్థాలు ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళి ఇవ్వండి. రథాల్లో వెళ్ళండి, ఘనంగా వెళ్ళండి. మీ అందరి కోసమే నన్ను పంపించాడన్న ఇక్కడికి. మీ తప్పేం లేదన్నా, మీ తప్పేం లేదు. మీకు తెలియక అప్పుడు అంత అవగాహన లేదు కదన్నా మీకు. మీ తప్పే. ఆహా, హృదయం ఎలా మారిపోయిందో చూడు. ఇప్పుడు ఈ ఘనతని ఎవరికి ఆపాదిద్దాం? యోసేపును అలా చెక్కుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఘనతని, ఈ సన్మానాన్ని ఎవరికి ఆపాదిద్దాం? ఆయనకేనా?
ఏది చెప్పండి గట్టిగా, చెప్పండి, చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిత్వాలను నిర్మించువాడు మన దేవుడు. వ్యక్తిత్వాలను నిర్మించువాడు. ఒక ఇల్లు కట్టినట్టు ఒక కర్మాగారాన్ని నిర్మించినట్టు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. ఉన్న ఫలంగా మనల్ని ఆకాశానికి ఎత్తుతాడు. అన్ని విషయాల్లో కృపనిస్తాడు, ఇవ్వడని కాదు. కానీ దానివల్ల నువ్వు మేలు పొందడం కాదు, కీడులో పడతావు, భ్రష్టు పట్టిపోతావు. అందుకే ముందు నీకు అనుగ్రహించబోతున్న దాన్ని నువ్వు ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలండి. మోకాళ్ళేసి ఆశీర్వదించో దించో ఆశీర్వదించో అని మొరపెట్టం కాదు. దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వాదం లేనప్పుడు ఒక రకంగా ఉన్నారు, ఆశీర్వదింపబడిన తర్వాత భ్రష్టులయ్యారు. తెలుసా మీకు? దేవుని బ్లెస్సింగ్స్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. ఆశీర్వదించమని ప్రార్థన చేయగానే సరికాదు. ఆయన దీవెనలను తట్టుకోవటానికి ముందు నిన్ను సిద్ధం చేసుకోవాలి ఆయన. అది జరుగుతుంది ఇప్పుడు. ఉన్న ఫలంగా అలాగో లేవనెత్తగలడు, పరిస్థితులన్నీ మార్చేయగలడు. కానీ ఎందుకని అలా చేయటల్లా? ఒక క్రమంలో అన్ని చిన్న చిన్నగా ఒక్కొక్కటి డీల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకని జీవితంలో అన్ని విషయాలు ఒకేసారి జోక్యం చేసుకోకుండా ఎక్కడో ఒకటి టచ్ చేస్తున్నట్టున్నాడు. ఎందుకు? 100% మన కోసమే, మన క్షేమం కోసమే, మన మేలు కోసమే, మన మంచి కోసమే. ఏమైనా అర్థమవుతుందా? ముందు అనుభవాలు నేర్పుకుంటాడు. నిర్ణయించిన మహిమకు చేర్చబడినట్లు ముందు అనుభవాలు నేర్పించి సిద్ధపరిచి ఆ తర్వాత ఎక్కడికి తీరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఇంక మనుషుల మీద ఆధారపడతాడా? తన బ్రతుకాలు ఆధారపడతాడా? ఇంకంతకుముందు అంత పెళిసిగా ఉండగలడా? అయిపోయింది. దేవుని యొక్క హృదయం వచ్చేసింది. క్షమాగుణం, దయాగుణం, కనికరం. పోనీలే, తెలిసి చచ్చారంటావా? తెలిసి చేశారంటావా? తెలిస్తే ఎట్ట తగలబడతారు, తెలియకనేక తేడా పడ్డారు. పోనీలే బా. దేవుని హృదయం. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వదిలేవా. యేసయ్య హృదయం తెలియలే, పోనీ. వాళ్ళు తెలిసి అట్లా ఉన్నారంటావా? వయసులు పెరిగినాయి కానీ ఇంకా పిల్ల చేష్టలు బాగాలేదు, పోనీ అయ్యా. ఆ హృదయం వచ్చిద్ది అందరికీ, చక్కబడితే వచ్చిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పండి, చక్కబడిన హృదయం కలిగి ఆశీర్వాదాలు కావాలా, లేకపోతే ముందు ఆశీర్వాదాల కంటే ముందు చక్కబట్టం కావాలని అంటారా? ఏది కావాలి మీకు? ముందు వ్యక్తిత్వం దేవుని పోలికగా రూపాంతరం చెందే ఆశీర్వాదం కావాలా, లేకపోతే వేరే ఆశీర్వాదాలు కావాలా? ఒక మొక్క చెబితే ప్రార్థన చేస్తాను నేను. ఆయన పోలికగా వ్యక్తిత్వ నిర్మాణం జరిగే ఆ బ్లెస్సింగ్ కావాలి నాకు అని అడుగుతారా? లేకపోతే అదంత తర్వాత అన్న ముందు ఈ బాధలు పోవాలంటారా? చెప్పండి, రెండు మాటలు. మీరే జీవితం చేస్తా ప్రార్థన. మనం సక్కబెట్టాల్సిన పనులు చాలా ఉండే, మళ్ళీ రేపు కోటం ఉంది. స్తోత్రం. చెప్పండి బిడ్డలారా, ఏం కావాలి? వ్యక్తిత్వ నిర్మాణం జరగని ఆశీర్వాదం కావాలా, లేకపోతే వ్యక్తిత్వ నిర్మాణం అనే ఆశీర్వాదం కావాలా? గుర్తుపెట్టుకో, నీకు నిర్ణయించబడిన మహిమ ఎప్పుడో నిర్ణయించబడింది. దాన్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణమే ఇప్పుడు నీలో నాలో రూపుదిద్దుకోవాల్సి ఉంది. ఆ పని ఆల్రెడీ దేవుడు చేస్తున్నాడు, నువ్వు వద్దన్నా చేస్తాడు. మరి ఎందుకంటే నువ్వు పిలుపుకు లోబడ్డావు. ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, వచ్చావు. నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చాడు, మహిమను కూడా నిర్ణయించాడు. అయిపోయింది. మహిమ పరచను అన్నాడు. దేవుడు అయిపోయింది అని రాశాడంటే అయిపోయినట్టే. అది ఎన్ని వంకర్లు తిరిగి, ఎన్ని మలుపులు తిరిగి, అస్సలు అసంభవం అని ఈ మూలకి వెళ్ళాల్సింది క్వైట్ ఆపోజిట్ ఈ మూలకు పోయినా సరే అటుపక్క నుంచి టర్న్ అయ్యి జర్నీ చేసుకుంటూ ఆడికి వచ్చి ఆగాల్సిందే. అది దేవుడు అంటే.
అర్థమైందా? తూర్పుకి అన్నది కాస్త పడమరకి రివర్స్ అయిపోయినా సరే అది రిటర్న్ జర్నీ చేసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి రీచ్ అవ్వాల్సిందే. అది ఆయన ఎవరు? మన సృష్టికర్త, ఉన్నవాడు. ఎవరు? ఉన్నవాడు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. దేవుడు నీకు ఒకటి డిసైడ్ చేసి నేను దాన్ని నిర్ణయించాను, డోంట్ వరీ అన్నాడంటే అది పూర్తిగా అట్లా ఉన్నా సరే అదే వచ్చి లింక్ అయిపోయింది అంతే యేసునామంలో. పాడండి. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలు మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు, నన్ను కాచినావయ్య, నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య. మారని దేవుడవు మీరేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. పైకి లేచి నిలబడం. దేవుడు ఏం వెతుకుతున్నాడో చూడు. దేవుడు నీ మహిమను, నీ ఘనతను, నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ సంతోషాన్ని ఆయన వెతుకుతున్నాడు. మరి సంతోషాన్ని ఇది బాధలేంది? వస్తాయిలే, అవి కూడా వస్తాయి కాదు. ఒకవేళ యోసేపుని మీరు డ్రైవ్ చేస్తే ఎలా డ్రైవ్ చేస్తారండి? యోసేపుని మీరు ఒకవేళ హెచ్చించాలనుకుంటే దేవుడి స్థానంలో ఒకవేళ మీరు ఉంటే ఏం చేస్తారు మీరు? నాకు తెలుసు, మీ ముచ్చటను బట్టి ధన్మని పైన కూర్చోబెడతారు. ఏం లేదు, సింపుల్. ఐగుప్తు రాజు మనసులో ఒక ప్రేరణ పుట్టించి వాడు రథం వేసుకొని డైరెక్ట్గా యాకోబు ఇంటికి వచ్చి సమూయేలు కానీ దావీదును కోరుకున్నట్టు నేను మీ అబ్బాయిలు 12 మందిలో 11వ వాడైన యోసేపును కోరుకుంటున్నాను, ఈ ఐగుప్తు సింహాసనం మీద, ఈజిప్ట్ సింహాసనం మీద ఎక్కించాలనుకుంటున్నానని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇక దయాగుణం, క్షమాగుణం, కనికరం, ప్రేమ, ఆ దేవుని తత్వం ఉండదు. ఇక ఏముంటుంది తెలుసా? ఒరే అన్నలారా, మీరు ఇంత దరిద్రులు కాబట్టే దేవుడు మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఫరో హృదయాన్ని ప్రేరేపించి నన్ను తీసుకెళ్ళాడు రా, దరిద్రులారా రండ్రా అనేవాడు. కానీ అలా కాదు. ఇప్పుడు ఎలా అయిపోయాడు? కోటి ఆశీర్వాదాల కంటే కూడా యేసయ్య వ్యక్తిత్వం విలువైంది. కోటి ఆశీర్వాదాల కంటే కూడా దేవుని వ్యక్తిత్వం, దేవుని మనస్తత్వం మనం పుణికి పుచ్చుకోవటం విలువైంది. హల్లెలూయా. ఏమంటారు? ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణ, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సౌందర్యం, ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఔన్నత్యం ఎంత గొప్పదో తమ్ముడు, విలువైంది కదా. దాన్నే సాధన చేయాలి. ఆయన ప్రేమని, ఆయన దయని, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన మంచితనాన్ని, తన మహిమను వెతుక్కోకుండా
తను ప్రేమించి తన పిల్లల మహిమను వెతుక్కుంటున్న మనస్తత్వం చూడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని రాయించాడు. నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని గానని అని రాయించాడు. అయినా ఆయన పిల్లలమైన మనకు తన మహిమనిచ్చాడు. తన ప్రాణమే ఇచ్చాడు. మహిమేంది? ప్రాణమే ఇచ్చాడు. ఆయన ఇష్టం. వాస్తవంగా నేను ఏమనో, కానీ నా పిల్లలు కాబట్టి ప్రియులారా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకుందాం. జీవితంలో ఎదురవుతున్న అనుభవాలన్నీ నీకు అనుభవ పాఠాలు అని గ్రహిద్దాం. ఎదురవుతున్న ఒడిదుడుకులు, ప్రతికూలతలన్నీ దేవుడు నిర్ణయించిన మహిమకు నువ్వు అందుకోవటానికి నీకు సోపానాలని గుర్తెరుగు. దేవుడు నీ కళ్ళు తెరుచునుగాక, నీ మనోనేత్రాలు వెలిగించుగాక. మరి నీ సన్నిధిని ఆయన అంతగా కోరుతున్నప్పుడు మరి ఆయన సన్నిధికి నువ్వు రావాలి కదా, ఆయన సన్నిధిని నువ్వు వెతకాలి కదా. నీ స్వరాన్ని ఇంతగా వినగోరుతున్న వాని స్వరాన్ని కూడా నువ్వు ఆశించాలి కదా. నీతో సహజీవనం చేయాలనుకుంటున్న ఆయనతో సహజీవనానికి నువ్వు ఆశించాలి కదా. అసలు ఇదే కదా భక్తుల్లో జరగాల్సిన మెయిన్. భక్తుడి మనసు దేవుని మనసుతో పెనవేసుకోవాలి కదా. కరడుని పిలవాలి కదా. అక్కడ గదిలిన కరడు ఇక్కడ నీ దగ్గర కూడా కదలాలి కదా. దేవుని హృదయంలో తొణికిన ఆలోచన నీ హృదయంలోనికి పాస్ అవ్వాలి కదా, రావాలి కదా. స్తోత్రం. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన ఆలోచనల్లోకి ప్రవేశించాలి, ఆయన మనసులోకి ప్రవేశించాలి. భక్తి సాధనలో అది ముఖ్యమైన విషయం. దేవుని మనసుతో మన మనసు పెనేసుకోవాలి. అప్పుడు ఆ లక్షణాలన్నీ వస్తాయి మనకి. ఎవరితో అయితే మన మనసు కలిసిద్దో ఆ మనిషి మనసులో ఉన్న ఆ లక్షణాలన్నీ మనకు వస్తాయి చూడు. ఇప్పుడు నన్ను మీరు బాగా ప్రేమించి గౌరవించారనుకో, మీరు ఎక్కడన్నా నిలబడి వాక్యం చెప్పే అవసరం వచ్చిందనుకో, నేను ప్రదర్శించే హావభావాలు చాలా వరకు మీరు ప్రదర్శిస్తారు, మీకు తెలియకుండా వస్తాయి. మన సేవకులను చూశాను నేను. నాకు ఒకసారి ఎసిడిటీ ఫామ్ అయినప్పుడు ఇక్కడ కొంచెం టైట్గా అనిపించిన షర్ట్ ఇట్లా లాక్కుంటాను నేను, కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇట్లా అంటున్నప్పుడు. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలు అక్కడక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు పెట్టారు. ఎందుకు అలా అనుకుంటారు అంటే నన్ను ఇమిటేట్ చేయటం కాదు, వాళ్ళకి తెలియకుండానే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఎందుకు? మనసు కలిసినప్పుడు, కలిసి నడుస్తున్నప్పుడు. భక్తి సాధనకి ముందు దేవునితో మనం అలా ఐక్యత చెందాల. అర్థమైందా? ఆయనతో మనసు కలిసి ఆ మనసు ద్వారా మనం పొందుకునే నైజం సహజ నైజం అయింది, సహజంగానే వచ్చింది అది. అట్లా కాకుండా జస్ట్ విని చేయడానికి ట్రై చేస్తేనేమో అది ఇమిటేషన్ అయింది. అనుసరించడం అనేది అది ఎట్లాంటిదంటే చూసి అట్లా ట్రై చేసినట్టు ఉంటుంది. అది కాదు. క్రీస్తు మనస్తత్వంలోనికి ఎంటర్ అయిపోయి ఆయనతో సహజీవనానికి అలవాటు పడిపోయి ఆయన సహచర్యంలో ఆయన మనస్సు తత్వంలోనేటువంటి గుణగణాలన్నీ మన మనసు స్వీకరిస్తుంది చూడు. అప్పుడు వచ్చే వ్యక్తతలన్నీ మన నుండి వచ్చేటువంటివన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి. నిజంగా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏసైని ఇమిటేట్ చేయటం కాదు. కొంతమంది ఏసైని ఇమిటేట్ చేస్తారు, ఎడదాకా జుట్టు పెంచుకొని నిలువు టంగి వేసుకొని. అవి అట్లా కాదు. ఏసైతో కలిసిపోయి ఆయన వ్యక్తిత్వంలో నుండి ఆ గుణగణాలని తీసుకోవాలి. అప్పుడు మన నుంచి వచ్చే వ్యక్తతలు న్యాచురల్గా ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. సమాజం నీలో మరో క్రీస్తుని చూస్తుంది, రియల్గా చూస్తుంది మరో క్రీస్తుని. అలాంటి అనుభవ జ్ఞానం మనకు చాలా సీరియస్గా ఉన్నాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అంతేకాదు ఆయన మిమ్మల్ని గూర్చి
చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఉండండి, వేయండి. ఆయన బలీయమైన చేతి కింద. ఒక టైం ఉంటుంది, నీకు కూడా ఉంటుంది. నీకు ఇచ్చే అవకాశం నీకు ఇస్తాడు. నిర్ణయించాడు ముందే. భయపడద్దు, చూస్తావు దేవుని కార్యాలు. విశ్వాసం ఉంటే కృతజ్ఞతలు చెప్పుకో. డౌట్ ఉంటే నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. కళ్ళు మూసుకో, తలలోంచి. విశ్వాసం ఉంటే స్తోత్రం చెప్పుకో, ఖచ్చితంగా స్వతంత్రించుకుంటా. నీ వ్యక్తిత్వం నాలో రూపుదిద్దుకోవాలి ప్రభా. నీతో మనసు కలిసి ఉండాలి. నా సన్నిధిని నువ్వు కోరుకున్నట్టు నీ సన్నిధిని నిరంతరం కోరుకోవాలి. నా స్వరాన్ని వింటాను నువ్వు ఆశపడుతున్నావా తండ్రి? నా ఇంటి వారికి నచ్చదు నా గొంతు, నా స్వరం నీకు ఇష్టమైంది. అట్లయితే నీ స్వరం వినడానికి నేను కూడా ఆశ కలిగి ఉన్నా. నాతో కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా తండ్రి? నేను కూడా నీతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నా వైపే చూస్తున్నావా తండ్రి? నేను నీ వైపే చూస్తున్నా. నేను నీ మీదే ఆధారపడతా. లోకమంతా నన్ను వదిలినా, నేను ఆనుకున్న ఆధారాలన్నీ నన్ను అప్పజెప్పినా, యోసేపును అప్పజెప్పినట్టు ఆనుకున్న వాళ్ళందరూ అప్పజెప్పేశారు. అట్లా నేను ఆనుకున్న వాళ్ళందరూ అప్పజెప్పినా నేనేం భయపడను. సావులు బతుకులన్నో. ఎందుకంటే నేను ఆధారపడాల్సిన మార్గం ఏదో నాకు దొరికింది. నువ్వే. నేను నీ మీదే అనుకుంటాను, నీ మీదే ఆధారపడతాను, నీ మీదే అనుకుంటాను. నీకు స్తోత్రం. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కలత చెందాను, కృంగిపోయాను. ఏంటి నా బ్రతుకని నిందించుకున్నాను. వాస్తవమే, క్షమించున్నాను. ఇవన్నీ నా మేలుకే. నేను అనుభవిస్తున్న చేదైన అనుభవాలన్నీ నిత్య మహిమకే. నువ్వు నిర్ణయించిన ఆ మహిమకే. నీకే స్తోత్రం. నీకే దైవజనుడా, ధైర్యం తెచ్చుకో, కృంగిపో. శిలువ మార్గం చలువ మార్గం కాదు, ముళ్ళ మార్గం. చలువరాతి మార్గం కాదు, చల్లగా పాదాల కింద నడవడానికి మార్గం. ఆయన అన్నీ ఉంటాయి. తట్టుకోవాలి, తప్పదు. మొదట ముళ్ళ కిరీటం పొందిన తర్వాత మహిమ కిరీటం పొందాడు ప్రభు. మొదట ముళ్ళ బాటలో నడిచిన తర్వాత సింహాసనం ఎక్కాడు యోసేపు. అది దేవుని నియమం, అంతే. దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీలో మంచి వ్యక్తిత్వాన్ని కోరుకుంటున్నాడు. తనలాంటి వ్యక్తిత్వం నీలో నాలో చూడాలని ఆ పిచ్చిమారాజు ఆశ. నీ హృదయం ఆయన హృదయంలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన హృదయం కొంత మారింది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కొంత చేంజ్ చేశాడు, కొంత మార్పు చేశాడు, కొంత పని జరిగింది. ఇంకా మిగిలింది కూడా సంపూర్తి అగినట్లు దేవునికి అందుబాటులోకి రా. ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. అంత అయిపోయినట్టు ఉంటుంది, అంత శూన్యమైపోయినట్టు ఉంటుంది, అంత పడిపోయినట్టు ఉంటుంది, ఇంకా ఏమి లేదన్నట్టు ఉంటుంది. నోనో, ఏం కాదు. నీ చెయ్యి దాటిపోయిన పరిస్థితి ఏదైనా ఉంటే అది దేవుని చెయ్యి దాటిపోదని గుర్తెరుగు. ఇంకెక్కడన్నా నా పని అయిపోయిందన్న పరిస్థితి నీకు వచ్చినా సరే దేవుడు అంటాడు, నో, ఏమి కాలేదు. అట్లేం కాదు, భయపడద్దు. నీ చేయి దాటిన పరిస్థితులు నా చేతిలోనే ఉన్నాయి. నా చేతులు దాటిపోయే పరిస్థితులు ఏవీ లేవు. చక్కబెట్టువాడను నేనే, తిరిగి బాగు చేయవాడను నేనే. నా దేవుడు పలుకుతున్నమాట. నిబ్బరము కలిగి ఉండవు, లేకపోతే అపవాదికి చిక్కుతావు. భయపడ్డావంటే అపవాదికి చిక్కుతావు. కృంగిపోయావంటే సైతానుకు చిక్కుతావు. కలత చెందావంటే సైతానుకు చిక్కుతావు. దిగులు పడ్డావంటే సైతానుకు చిక్కుతావు. ధైర్యపడ్డావంటే సైతానుకు చిక్కుతావు. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎదిరించు. భయపడ్డావంటే వాడు ఇంకా కృంగతీస్తాడు, వాడు ఇంకా బలహీనపరుస్తాడు. లెక్క చేయదో. అది ఏదైనా సరే నా తండ్రి, ఆయన నన్ను అవమానానికి అప్పగించనే. ఆయన నన్ను రోడ్డు మీద లాగని నా దేవుని సెలవు లేకుండా నన్ను ముట్టేవాడేవాడు. ఏం చేస్తాడో చేయని, నా తండ్రి ఉన్నాడు నాకు.
శత్రువా, నన్ను కృంగదీయ చూసే శత్రువా, పో యేసు నామములో. నా తండ్రి నాకున్నాడు. నేను ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను. నేను ఆయన్ని బట్టి నిలదొక్కుతాను. నేను ఆయన్ని బట్టి ముందుకెళ్తా. చావను. చచ్చిపో నన్ను ప్రేరేపిస్తున్న దురాత్మ, ఓ యేసు నామములో. నేను చావను. అవమానాన్ని తట్టుకుంటాను. నా దేవుడి సెలవు లేకుండా ఏ అవమానం రాదు. వచ్చిన అవమానాన్ని తట్టుకుంటాను. నా తండ్రి కోసం నిలుస్తాను. బ్రతికుండి నా దేవుని క్రియలు వివరిస్తా. తీర్మానం చేయి తండ్రి. నీ బిడ్డలు చేసిన తీర్మానాన్ని ఆశీర్వదించు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు, బిడ్డలందరూ కూడా నాతో ఈ వాక్కు చేత సంధించబడాలి. నువ్వు వారి విషయంలో, మా విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నావు, ఎంత కేర్ఫుల్గా ఉన్నావో, మా ఘనతను ఎంతగా వెతుకుతున్నావు, మా మహిమను ఎంత వెతుకుతున్నావు, మా సన్నిధిని ఎంత వెతుకుతున్నావు, మా అన్ని విషయాలు టూకీగా అందించాను. మా బిడ్డల హృదయాల్లో నాటండి నాయన. ఇంత గొప్పవాడివై ఉండి, ఇంత మహోన్నతుడివై ఉండి మా కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు, పట్టించుకుంటున్నావు తండ్రి. ఎంత ప్రేమించావయ్యా. మా బిడ్డలందరి హృదయాల్లో, మా హృదయంలో ఈ విషయాలన్నీ శిలాక్షరాలుగా ముద్రించి అంతము వరకు వీటిని కలిగి ఉండినట్లు మాకు కృపనిమ్మని. మేము ఎదుర్కొంటున్న ప్రతికూలతలన్నీ నీ చేతికే అప్పగిస్తున్నాం. నీ మీదే ఆధారపడుతున్నాం. ఏ నరుడి మీద మేము ఆనుకోవటలేదయ్యా, నీ మీదే ఆధారపడుతున్నాం. మా బిడ్డల్ని, మమ్మల్ని అందరు నీ చేతికి అప్పగిస్తున్నాం. మా ముందున్న పెద్ద పరిచర్య పని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని సవాల్ చేసే శత్రువుని గద్దించి దూరపరిచి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి అవసరత నీవే క్రీస్తు నామములో తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకో. అన్య జనుల్లో యేసయ్య మా సంతోషం వెతుకుతావుగా నువ్వు. ఇదిగో మా సంతోషం ఏంటో చెబుతున్నావు. అన్య జనుల ఆత్మలు రక్షింపబడితే మాకు సంతోషం దేవా. దేవా, మమ్మల్ని సంతోష పెట్టాలని నువ్వు అనుకుంటే మా సంతోషం ఇదే. అన్య జనుల ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. అలా రక్షింపబడుతుంటే ఆ కన్నుల పండుగ చూసి నిజంగా సంతోషించాలి మేము. అది మా కోరిక. యేసయ్య, మా సంతోషం వెతకాలనుకుంటున్నా, వెతుకుతున్నావు కదా. మా సంతోషం ఏదన్నా ఉందంటే అన్య జనులలో నీ నామము మహిమపరచబడాలి. యేసు నామము ఘనపరచబడాలి. ఓ యేసు నామము హెచ్చింపబడాలి. అలా జరిగితే అప్పుడు మేము సంతోషిస్తాం. అది జరగాలి. ఏవా, మా సంతోషాలు వెతుకుతున్నావు కదా. ఆ సంతోషం భక్తి జీవితంలో పడిపోయి, ఆత్మీయతలో దిగజారిపోయి, నీ సన్నిధికి దూరం అయిపోయి, చేయరాని కార్యాలు చేసి నీ దగ్గరికి రాలేక, మొహం చెల్లక, ఇంకా పాపంలోనే మగ్గిపోతూ నీవు తిరిగి లేవనెత్తి సమకూర్చినప్పుడు మాకు సంతోషం తండ్రి. మరి అది చెయ్యి, అది కావాలి మాకు. అప్పుడు మేము సంతోషిస్తాం. మా సంతోషాన్ని వెతుకుతున్న మా ప్రభువా, ఈ కార్యాలు చెయ్యవయ్యా, అప్పుడు సంతోషిస్తాం. ఇంతకుమించి తిండిని బట్టి కానీ, భోగాలను బట్టి కానీ, విలాసాలను బట్టి సంతోషించామా దేవా? అయ్యే సంతోషాలనైనా, కమ్మని ఆహారం తిని కడుపు నిండిందని సంతోషిస్తే గంటల్లోనే మళ్ళీ ఆకలవుద్దిగయ్యా, అతగిలిపోయిద్దిగయ్యా. అయ్యా, నిత్యమైన సంతోషం మాకు కావాలేసయ్యా. నిత్యమైన సంతోషం మాకు కావాలేసయ్యా. మా బిడ్డల్ని, మమ్మల్ని బలపరిచి మేము వెతుకుతున్న ఈ సంతోషం మాలో నెరవేర్చు, మాకు నెరవేర్చు. ఈ వ్యక్తిత్వాన్ని మాలో రూపుదిద్దు. అది కూడా సహజ సిద్ధంగా వచ్చేటట్టు వచ్చేది. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఇక్కడ ప్రతికూలతలు ఎదుర్కొంటున్న నీ బిడ్డలందరి రోగాలు, బలహీనతలు, సమస్యలు, అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని చేతికి అప్పగిస్తాను.